మార్కెట్లో ఎప్పుడూ గిరాకీ ఉండే పూలు బంతి. వీటి సాగు రైతులకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ఇతర పంటలతో పోల్చి చూస్తే బంతి సాగు సులువు. ముఖ్యంగా సన్న చిన్నకారు రైతులు బంతి సాగు చేసి మంచి లాభాలు గడించడానికి అవకాశాలున్నాయి. అయితే సరైన ప్రణాళికలను రూపొందించుకొని మేలైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే అధిక దిగుబడులు సాధించవచ్చని తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు. పూలలో బంతి ముఖ్యమైంది. వివిధ రంగుల్లో పలు రకాల విత్తనాలు మార్కెట్లో అందుబాటులోకి రావడం, ఇటు ప్రజలు కూడా శుభకార్యాలలో బంతికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో మార్కెట్లో డిమాండ్ పెరిగింది. సంవత్సరం పొడవునా సాగు చేసే అవకాశం ఉండడంతో సాగు విస్తీర్ణం కూడా ఏటికాయేడు పెరుగుతూనే ఉంది. అయితే రైతులు సరైన దిగుబడులను తీయలేకపోతున్నారు. బంతి పంట కాలం 120 రోజులు. నాటిన 55 రోజుల నుంచి పూల దిగుబడి ప్రారంభమవుతుంది. కాబట్టి ముందు నుండి ఎరువులతో పాటు పోషక యాజమాన్యం, చీడపీడల నివారణ చేపట్టాల్సి ఉంటుంది. బంతిపూల సాగులో అధిక దిగుబడి కోసం ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలో తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సందీప్ నాయక్. ఏజెన్సీ ప్రాంతాల్లో పూల మొక్కలకు కూడా అత్యంత అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. ఈ బంతి పూలు ముఖ్యంగా మన కాటుకు బంతి, ఫ్రెంచ్ బంతి, ఆఫ్రికన్ బంతి అని 3 రకాల బంతులు మన ఏజెన్సీలో ఎక్కువగా రైతులు పండిస్తున్నారు. మనకి చింతపల్లి, అదేవిధంగా పర్యాటక ప్రాంతాలైనటువంటి లంబసంగి, లబ్బంగి, కొంచెం డౌనూరు ఇటువైపు మనకి ఎక్కువ కాటుకు బంతి, అదేవిధంగా ఫ్రెంచ్ బంతి పండిస్తున్నట్టుగా మనకి ఇక్కడ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా బంతి నారు పోసేటప్పుడు, అదేవిధంగా బంతి నాటుకునేటప్పుడు మొక్కకి దూరం అవి జాగ్రత్తలు పాటించినట్టయితే మన గిరిజన రైతాంగం అధిక దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే 9,540 హెక్టార్ల బంతి సాగు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన ఏజెన్సీ ఏరియాలో దాదాపు ఒక 140 హెక్టార్లు బంతి ఉన్నట్టు మనం గమనించడం జరిగింది. ఫ్రెంచ్ బంతి అయితే పసుపు రంగులోను, అదేవిధంగా ఆరెంజ్ కలర్లోను పెద్ద ముద్ద బంతిలాగా మనకి వెరైటీస్ ఇక్కడ మనం చూడడం జరుగుతుంది. 25 రోజుల బంతి నారిని కనుక 40/20 అంటే వరుసకి 40 సెంటీమీటర్లు, మొక్కకి 20 సెంటీమీటర్లు దూరంలో కనుక నాటుకున్నట్లయితే అత్యంత అధిక దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుందండి. బంతిలో ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే జూలై చివరి వారం కల్లా గనక మనం బంతి నారుమడి పెంచుకొని నాట్లు ప్రధాన పొలంలో వేసేసుకున్నట్లయితే మనకి అక్టోబర్ మాసంలో మంచి చల్లటి వాతావరణంలో పూల దిగుబడి అధికంగా రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మళ్ళీ అక్టోబర్, నవంబర్ మాసాల్లో మళ్ళీ వేసుకున్నట్లయితే ఫిబ్రవరి, మార్చిలో పూల దిగుబడి రావడం అవకాశం ఉంటుంది. బంతి పూలలో 45 రోజుల తర్వాత పైన తొడాన్ని తీసేయడాన్ని పించింగ్ అంటారు. ఆ ప్రాక్టీస్ అనేది మనం రైతులు సహజంగా చేయరు. చేసినట్లయితే బంతిపూలు ఒత్తుగా, అదేవిధంగా ఎక్కువ పూలు రావడానికి అవకాశం ఉంటుంది. బంతిపూలలో కనుక సస్యరక్షణ చూసుకున్నట్లయితే మనం ముఖ్యంగా వేప నూనె 5 ml పర్ లీటర్ గనక మనం నాటిన 10 రోజులకు 15 రోజులకు స్ప్రే చేసుకున్నట్లయితే మనకి ఎలాంటి చిన్న చీడపీడల నుంచి రక్షణ పొందవచ్చు. అదేవిధంగా సూడోమోనాస్ కానీ మనం 2 grams పర్ లీటరు స్ప్రే చేసుకున్నట్లయితే ఎలాంటి ఆకుమచ్చ తెగులు కానీ సస్యరక్షణ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటున్నాను. మనకి బంతిపూల విత్తన మోతాదు చూసుకున్నట్లయితే 800 నుంచి 1000 గ్రాముల విత్తనం ఒక ఎకరానికి నారుమడికి సరిపడా, ఒక ఎకరం మొత్తం మనం నాట్లు వేసుకునేందుకు సరిపోతుంది. అదేవిధంగా మనకి బంతి కేవలం ప్రధాన పొలంలోనే కాకుండా బంతి అనేది మొక్కజొన్నలోను, అదేవిధంగా పసుపులోను, మీకు దీర్ఘకాలిక పంటలు ఎక్కడన్నా అక్కడ అంతర పంటగా వేసుకున్నట్లయితే ఇవి ఇన్సెక్ట్ రిపెల్లెంట్గా పనిచేసి కీటకాలు అవి ప్రధాన పొలంలో దరిచేరకుండా కూడా ఎక్కువ ఉపయోగపడుతుంది. మన ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్టయితే 5 టన్నుల పశువుల ఎరువు ఎకరానికి వేసుకున్నట్లయితే అధిక దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రైతులు మన బంతి మొక్కని ముఖ్యంగా 2 సీజన్లో ఎక్కువగా నాటుకోవడానికి అవకాశం ఉంటుందండి. జూన్, జూలైలో నాటే కాలం, అదేవిధంగా నెక్స్ట్ మనకి శీతాకాలంలో అయితే సెప్టెంబరు, అక్టోబరు అది నాటే కాలం. ఈ టైంలో కనుక వేసుకున్నట్లయితే మనం మొదటి కాపు డిసెంబర్కి, అదేవిధంగా రెండో కాపు ఫిబ్రవరి, మార్చికి ఇవ్వచ్చు.
ఈ టైంలో కనుక రైతులకి ఎక్కువ గిరాకీ ఫంక్షన్స్ కానీ పెళ్ళిళ్ళు కానీ వీటన్నిటి ఉండడం వల్ల మార్కెట్లో రైతుకు కూడా అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ముఖ్యంగా ఈ బంతి యొక్క పూల అధిక ఆదాయం మనకి ఎప్పుడు వస్తుందంటే నవంబర్ డిసెంబర్ కాలంలో కేజీ 50 రూపాయల చొప్పున లేదంటే కేజీ 50 నుంచి 70 రూపాయలు మనకి ఆదాయం సమకూరుస్తుంది. మనకి ఒక ఎకరానికి దాదాపు 35,000 నుంచి 45,000 మొక్కలు మనకి సరాసరి ఒక ఎకరానికి పడతాయి. దాని నుంచి మనకు దాదాపు ఒక క్వింటన్నర నుంచి 2 క్వింటాలు 3 క్వింటాలు ఒక్కొక్కసారి 5 క్వింటాల దిగుబడి కూడా తీయడానికి అవకాశం ఉంటుంది. ఈ దిగుబడి తీసినప్పుడు రైతుకి దాదాపు ఒక 3 నుంచి 4 లక్షల ఆదాయం ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు సరైన మెలకువలు, సరైన విత్తే దూరం ఇవన్నీ పాటించి సరైన మెలకువలు మా పరిశోధన స్థానం వారిని, అదేవిధంగా ఉద్యాన పరిశోధన స్థానం వారిని మెలకువలు అడిగి రైతులు తగు సూచనలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం.